7 డేస్ ఫేస్‌కి రైస్ వాటర్ యూజ్ చేస్తే అసలు మన ఫేస్ ఎలా మారుతుందో తెలుసుకుందామని నేను స్టార్ట్ చేశాను. కానీ డాక్టర్స్ ఏమో ఇంట్లో ప్రిపేర్ చేసిన రైస్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు అంటున్నారు. ఏదైనా చేయొద్దంటే మనకు అదే చేయాలనిపిస్తుందిగా. వాళ్ళంతే చెప్తారులే అని నేను స్టార్ట్ చేశాను. ఏమైందో చూడండి మీరే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా మంది సెలబ్రిటీస్ స్కిన్ చూడంగానే అబ్బా ఎంత బ్రైట్ గా గ్లోయింగ్ గా ఉంది, మన స్కిన్ కూడా అలా గ్లాస్ స్కిన్ లాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా కొరియన్ సెలబ్రిటీస్ గురించి అయితే చెప్పవసరం లేదు. వాళ్ళ స్కిన్ అయితే స్పాట్స్ లేకోకుండా ఫ్లాలెస్ గా కనిపిస్తుంది కదా. ఆ స్కిన్ అంత ఫ్లాలెస్ గా గ్లోయింగ్ గా ఉండటానికి వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే స్కిన్ ట్రీట్మెంట్స్ అండి. నేను ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమి తీసుకోకుండానే నా స్కిన్ ని గ్లోయింగ్ గా చేసుకున్నాను. ఫ్రెండ్స్, మన స్కిన్ గ్లోయింగ్ గా ఉండటానికి, ఫ్లాలెస్ గా, మాయిశ్చరైజింగ్ గా కనిపించడానికి రైస్ వాటర్ బాగా పనిచేస్తుంది. అఫ్ కోర్స్ కొరియన్ గ్లాస్ స్కిన్ కి సీక్రెట్ కూడా ఈ రైస్ వాటరే. అదే రైస్ వాటర్ యూజ్ చేసి ఇంట్లోనే నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో కూడా షేర్ చేస్తాను. మీరేం వేలకు వేలు ట్రీట్మెంట్స్ కి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఫాలో అయిపోండి, మీ స్కిన్ కూడా ఫ్లాలెస్ గా గ్లోయింగ్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకోవటం చాలా సింపుల్. మీ అందరికీ ఆల్రెడీ వచ్చి అనుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకుని 3 టైమ్స్ వాటర్ లో కడిగేసి 4th టైం మనం తాగే వాటర్ ఉంటాయి కదా, అవి పోసి స్టోర్ చేశానండి. నెక్స్ట్ మార్నింగ్ ఫిల్టర్ చేసేసుకుని దీంతో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. నేను నానబెట్టుకున్న వాటర్ ఒకేసారి యూజ్ చేయలేదు, కొంచెం తీసుకుని ఈ రోజుకి ఫేస్ వాష్ కి యూజ్ చేశాను. మిగతావి రేపు యూజ్ చేసుకోవచ్చులే అని పక్కన ఉంచేశాను. సెకండ్ డే నేను మళ్ళీ రైస్ వాటర్ చూసేసరికి నాకు షాకింగ్ అనిపించింది. 48 అవర్స్ అయ్యేసరికి ఇది ఎక్కువ ఫర్మెంటెడ్ అయిపోయింది అండ్ స్మెల్ వస్తుందండి. ఇల్లు మొత్తం ఇదే స్మెల్ వస్తుంది. డాక్టర్స్ ఎందుకు వద్దన్నారో అప్పుడు అర్థమైంది. అందుకని నేను ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి ఫర్మెంటెడ్ రైస్ వాటర్ తెప్పించానండి. ఇది స్కిన్ అండ్ హెయిర్ రెండిట్లకి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది బాత్ చేసిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫేస్కి స్ప్రే చేసేసుకుని స్కిన్లో డ్యాబ్ చేస్తున్నాను అంతే. నేను ఇంకెక్కువ కష్టపడలేదు, జస్ట్ అదొక్క స్టెప్ తీసుకుంటున్నాను. సెకండ్ డేకే నా స్కిన్లో హైడ్రేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా నేను కంటిన్యూగా 7 డేస్ యూజ్ చేశాను. ఈ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల నా స్కిన్లో చాలా చేంజెస్ వచ్చినాయండి. నా స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా చేంజ్ అయింది. నా స్కిన్ అయితే భలే హైడ్రేటెడ్ అయింది. సెకండ్ డే నుంచే ఫేస్లో గ్లో నోటీస్ చేశాను నేను. 3 to 4 డేస్ యూజ్ చేసిన తర్వాత డార్క్ స్పాట్స్ ఫేడ్ అవుట్ అవడం కూడా నేను నోటీస్ చేశాను. అంటే పింపుల్స్ ఉండి నాకు ఇక్కడ మచ్చలు ఉన్నాయి కదా చీక్స్ మీద, ఆ రెడ్నెస్ తగ్గింది. అలాగే మనకి అక్కడ ఉన్న స్పాట్స్ కూడా రెడ్యూస్ అయినాయి. అందుకే హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ టిప్, ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను డబుల్ క్లెన్సింగ్ లాగా చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఫేస్ వాష్ చేసేసుకోండి. సెకండ్ స్టెప్ కోసం ఫేస్ వైప్ చేసుకుంటానండి. దీంతో నేను కాటన్ ప్యాడ్ తీసుకుని రైస్ వాటర్ని ఇలా స్ప్రే చేసుకున్నాను. ఇప్పుడు దీంతో ఫేస్ మొత్తం వైప్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఓపెన్ పోర్స్లో డర్ట్ ఉండి అది బయటకు రాదు. ఫేస్ వాష్ చేసుకున్నా కానీ అలానే ఉంటుంది. కొంతమందికి ఓపెన్ పోర్స్లో ఆయిల్ ఉండటం వల్ల అదంతా క్లీన్ అవ్వదు. అలాంటిది కూడా క్లీన్ చేయడానికి ఇలా స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇది నేను హెయిర్కి స్ప్రే చేసుకుంటాను. నాకు హెయిర్ కొంచెం రఫ్గా ఉన్నా లేదంటే షైన్ తగ్గినప్పుడు నేను ఈ స్ప్రే ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఇది మనం రూట్స్కి, హెయిర్ లెంత్కి యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా స్ప్రే చేసేసుకోండి. మీరు 1/2 అవర్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే నైట్ స్ప్రే చేసుకుని నెక్స్ట్ మార్నింగ్ అయినా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెయిర్ లెంత్కి మాత్రం అసలు మిస్ అవ్వద్దు, స్ప్లిట్ ఎండ్స్ రాకోకుండా ఉంటుంది ఇది స్ప్రే చేసుకుంటే. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అయితే సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ ట్రేలో ఫిల్ చేసుకుంటున్నాను. దీంతో ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ ఐస్ క్యూబ్స్ని డైలీ ఒక్కటి యూజ్ చేస్తే చాలు, మన స్కిన్ టైట్గా అవుతుంది, ఓపెన్ పోర్స్ తగ్గుతున్నాయి అండ్ మనకి యాక్నీ మార్క్స్ కూడా రెడ్యూస్ అయిపోతున్నాయి. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఒక్కసారి మన ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ ఐస్ క్యూబ్స్ నేను డైలీ ఒక్కటి యూజ్ చేస్తున్నానండి, సూపర్ ఉంటుంది. ఈ ఐస్ క్యూబ్తో నేను ఎర్లీ మార్నింగ్ లెగవంగానే ఫేస్ వైప్ చేసుకుని తర్వాత దీంతో మసాజ్ చేసుకుంటాను. ఇలా చేసుకోవటం వల్ల మీకు ఓపెన్ పోర్స్ తగ్గుతాయి అండ్ యాక్నీ ఉన్నట్టయితే యాక్నీ తగ్గుతుందండి. అది నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. చాలా బాగా పనిచేసింది నాకు. యాక్నీ మార్క్స్ తగ్గినాయి, యాక్నీ కూడా తగ్గిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీరు కూడా రైస్ వాటర్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. మీ స్కిన్ని కూడా బ్రైట్గా, గ్లోయింగ్గా చేసేసుకోండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.